వ్యవస్థ సర్వనాశనం అయిపోయింది. కాబట్టి విద్యార్థులంతా మీకు వచ్చిందే రాయండి, కంగారు పడకండి, ఇక నిమిషం ఆలస్యమైన లోపట రాని లాంటి ఈ డైలాగులు బంద్ చేయాలి. గవర్నమెంట్ కూడా నిమిషం ఆలస్యమైన ప్రభుత్వ ఉద్యోగి కూడా ఆఫీస్కు రావద్దు, సెలవేస్తాము, ఇవన్నీ కూడా ఉంటే బాగుంటాయి. ఇంకొక రెండో విషయం ఏంటంటే రాష్ట్ర ప్రభుత్వం అన్ని సౌకర్యాలు చేసిన తర్వాత ఈ నిబంధనలు పెడితే ఓకే. 24 మందికి కన్నీళ్లు మిగిల్చిన ఒక్క నిమిషం ఇంటర్ పరీక్షకు ఆలస్యంగా వెళ్లడంతో అనుమతించని అధికారులు అంటూ ఒక్క నిమిషం కొద్దిగా రెడీ అయి తొందరగా వెళ్తే అయితే విషయం ఏంటంటే చాలా మంది ఏమంటున్నారు, ఇప్పుడు రకరకాల కారణాలు చెప్తారు. ఈ కారణాలు అవన్నీ కరెక్ట్ కాదు. ఎందుకంటే విషయం ఏంటంటే నువ్వు ఒక్క నిమిషం ముందు దాకా అయితే రాగలిగినావు కదా 10 నిమిషాలు అంటున్నావు కదా. ఈ 10 నిమిషాలు ముందే బయలుదేరితే అయిపోతుంది కదా. తర్వాత ఇంకోటి ఏంటంటే మాకు సెంటర్ తెలియదు, అట్లా సెంటర్ తెలియకపోతే మేము కూడా, నేను హైదరాబాద్లో చదువుకున్నా, హైదరాబాద్ చదువుకుంటే ఒకరోజు ముందే పోయి సెంటర్ ఏడుందో చూసుకొచ్చుకుంటాం. ఒకరోజు ముందే పోయి సెంటర్ ఏడుందో చూసుకొని వచ్చి ఆ తర్వాత రోజు కూడా పరీక్ష రోజు ఉంటే పరీక్ష రోజు 1 గంట ముందు పోయి ఆడ కూర్చునేది, ఆ టిఫిన్ చేసేసి టైంకి పోయేది. అట్లుంటది కానీ ఒక్క నిమిషం లేట్ అయింది